నిన్ను నువ్వు త్యాగం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? కానుకగా అలా అయ్యావా? చెప్తలేరు. ఇంత పెద్ద మీటింగ్స్లో నా పెద్ద కూతురు అందరం పనిచేస్తుంటే నిద్ర వస్తుందని చెప్పి తలుపేసుకుని పడుకుంది. నేను ఎంత బాధపడ్డా కదా. ఒక తండ్రిగా తనకు నేను నేర్పిలేకపోయాను త్యాగం చేసుకోవటం అనేది. త్యాగం చేసుకోవటానికి నేను నేర్పిలేకపోయినాను తనకి. నేను తండ్రిగా తప్పు. ఒక తండ్రిగా అమ్మా నువ్వు త్యాగం అవ్వాలా, నీకు నువ్వు త్యాగం చేసుకోవాలా. నీ కంఫర్ట్స్ నువ్వు చూసుకోకూడదు, నీ సుఖ సంతోషాలు నువ్వు చూసుకోకూడదు. దేవుడి విషయంకి వచ్చినప్పుడు త్యాగంగా నిలబడాల ముందుకి. త్యాగంగానే బైబిల్ ఉందా లేదా? నా నిమిత్తమున తండ్రైనను, తల్లైనను, అక్కైనను, తమ్ముడైనను, చెల్లెనైనను, నా నిమిత్తమున తన ప్రాణమునైనను పోగొట్టుకున్న ఎడల, నెక్స్ట్ లైన్ ఏముంది? తిరిగి మరలా సంపాదించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు, నువ్వు సాక్రిఫైస్గా ఉండవా, త్యాగానికి సిద్ధంగా ఉంటావా లేవా? నువ్వు సిద్ధమైతే భారమైన దర్శనాన్ని దేవుని మీద పెడతాడండి. ఆమేన్, ఆమేన్. దేవుడి చిత్తం నీ మీద పెట్టడానికి సిద్ధమవుతాడు. ఆమేన్. మన కోరికలు ఎలా ఉంటాయంటే, నేను దేవుడి కోసం బలంగా వాడబడాలంటావు, బలంగా పరీక్షించే సమయంలో ఏమవుతావు చెప్పాలా? దేవుని పక్కకు పెట్టేస్తావు, దేవుని విడిచిపెట్టేస్తావు.